హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్ అండ్ టిప్ ఛానల్. మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుతోటి మన టైంను, మన శ్రమను, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పక్కనే ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దీనిలో కుంకుడుగాయలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి కదా, కొంచెం అంటే కొంచెం అయితే సరిపోతుంది. కుంకుడుగాయలను తీసుకోండి. దీన్ని గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 minutes మరిగిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారో చెప్తానండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని బాగా అయితే నలిపేసేయండి. ఇలాగ నురగ ఎక్కువ వస్తుందండి. వాషింగ్ మిషన్లో కొన్నిసార్లు మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోతూ ఉంటుంది కదా, రెగ్యులర్గా వాషింగ్ మిషన్ లిక్విడ్ కొనడం చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదా, అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఈ లిక్విడ్ కనుక ఏమాత్రం కూడా వాషింగ్ మిషన్కి లిక్విడ్కి ఏం తీసిపోదండి. ఇది ఇంకా కెమికల్ ఫ్రీ అండి. ఇది అప్పుడప్పుడు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒకవేళ లేదు అయిపోయింది లిక్విడ్ 2 రోజుల్లో తెచ్చుకుంటాం అన్నప్పుడు ఈ లిక్విడ్ని అయితే ట్రై చేయండి. అలాగే మసి క్లాత్లు కూడా ఇది సూపర్గా పనికొస్తుందండి. దానిలోనే నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని ఒకటి పిండేసండి. బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. దానిలో షాంపూ అయితే 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఒక బాటిల్లో పోసేసుకున్నాను. దీన్ని చెప్తున్నాను కదండి, కొంచెం అంటే కొంచెం అయితే లిక్విడ్ సరిపోతుంది. ఈ బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు. మనం నానబెట్టుకుంటూ ఉంటాం కదా, ఫస్ట్ 1 గంట చేతితో వాష్ చేసుకునే వాళ్ళు నానబెట్టేటప్పుడు మసి క్లాతులు కూడా నానబెట్టేసేసి వేడి నీళ్ళు మీకు ఖచ్చితంగా మురికైపుతో పోతుందండి. ఎట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనం ఎంత క్వాంటిటీ అయితే లిక్విడ్ తీసుకుంటామో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బట్టలు కుంగుడియాల స్మెల్ రావడం ఇష్టం లేదు అనుకోండి, కొంచెం మనం షాంపూ కనుక ఎక్కువ వేసామే అనుకోండి, నేను 1 స్పూనే వేసాను, మీరు ఎక్కువ షాంపూ వేసుకున్నారనుకోండి, బట్టలు కూడా మంచిగా స్మెల్ అయితే కుంగుడియాల స్మెల్ లేకుండా మంచి వాసన అయితే వస్తుందండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఎదుర్కొన్న సమస్య డార్క్ సర్కిల్స్ అండి. కళ్ళ కింద ఉంటే డార్క్ సర్కిల్స్, వాటిని ఈరోజు మనం న్యాచురల్గా ఎలా చేసుకోవాలని చూద్దామండి. ఒక ఆలు ఉంటుంది కదా, ఒక ఆలుని అయితే తీసుకోండి. ఆలుని తీసుకొని ఇలాగ తురిమేసుకున్న తర్వాత దాని జ్యూస్ వస్తుంది కదా, జ్యూస్ని అయితే పిండేసండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా, ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, మీరు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలోనే కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్ని ఏదైతే ఆ బ్రాండ్ని కొంచెం వేసేసుకోండి, మీరు ఏది వాడితే అది. దానిలోనే పసుపు ఉంటుంది, పసుపు 1 పావు స్పూన్ వేసుకోండి. తేనెని కూడా వేసుకోండి. ఈ 3 బాగా కలిపేసుకున్న తర్వాత రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అని ఉండనివ్వండి. 20 నిమిషాల తర్వాత వాటర్తో వాష్ చేసుకుని మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరికాయ ఉంటుంది. కొబ్బరికాయ బ్యాక్ సైడ్ పీచును కొట్టుకున్నప్పుడు వెంటనే పడేయొద్దండి. కొబ్బరికాయ కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఇలా ఉంచేసుకోండి. ఇలాంటి ముఖ్యంగా టూత్ పేస్ట్ పెట్టేసి కొంచెం ఆ కొబ్బరికాయ పీచ్ తోటి ఇలాంటి వైట్ వాష్ బేసిన్ నీట్గా క్లీన్ చేసాం అనుకోండి, షైనింగ్గా ఉంటాయి అంతే టూత్ పేస్ట్. అలాగే మన చేయి కూడా ఎక్కువ నొప్పి, ఎందుకంటే అది స్టీల్ స్క్రబ్బర్ కాదు కాబట్టి ఆ స్క్రబ్బర్ కొబ్బరి పీచ్ అనేది అసలు చేయి నొప్పి లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయ మీద కొంచెం అంటే కొంచెం పంచదారని వేసేసేయండి. మనకి గిలకల దగ్గర మోచేతుల దగ్గర నలుపుగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ వేసేసి నిమ్మకాయ మీద కొంచెం పంచదార వేసేసి మీరు రెగ్యులర్గా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, ఆ బ్లాక్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ ప్లీజ్ అండి, ఇంతవరకు చూసి కూడా ఇంకా లైక్ చేయలేదు అయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఎత్తిచ్చేసి, మీరు ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఎత్తిచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కీరాని మనం ఒకే రోజు పెద్ద కీరా ఉంది అనుకో, ఒకే రోజు మొత్తం వాడుకోం కదండి, నెక్స్ట్ డే రోజు వాడుకోవాలంటే కొంచెం జిగురు అనిపిస్తూ ఉంటుంది. అలా జిగురు లేకుండా ఉండాలి, నెక్స్ట్ డే కూడా వాడుకోవాలి, జిగురు లేకుండా ఉండాలి అని అంటే ఇలా ముందు మనం సగం వాడుకున్న దాన్ని కొంచెం ముందు కట్ చేసి ఇలా టూత్ పిక్ పెట్టేసాను, జిగురు లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, ఊరికే రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసేసి ఆ తర్వాత కుంకుమ పెట్టుకున్నారంటే ఎక్కువసేపు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయని ఫ్రిడ్జ్లో తీసి వెంటనే జ్యూస్ పిండామనుకోండి, ఎక్కువైతే రాదండి, కొంచెం గట్టిగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కసారి మనం ఇలాగా గ్యాస్ మీద పెట్టేసి ఒక 2-3 seconds అనేది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక్కసారి మంట పెట్టేసేసి ఆ తర్వాత జ్యూస్ పిండేసుకున్నామే అనుకోండి, ఎక్కువ జ్యూస్ అయితే వస్తుండేది, ఒక్క చుక్క కూడా మన వేస్ట్ అనేది పోకుండా చేస్తుందండి. అండ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటివి థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి మనం వర్క్ చేసుకునే థ్రెడ్స్, ఇవి మనం వాడేసుకుంటాం. థ్రెడ్స్ అప్పుడే మళ్ళీ వర్క్ చేసుకునేప్పుడు అప్పుడే తీస్తూ ఉంటాం కదా, ఇవి పాడైపోతూ ఉంటాయి కదా, ఊరికే ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలి అని అంటే ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ పెట్టేశారు అనుకోండి, ఊడిపోకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి, వీడియోస్ పెట్టిన మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని ఇలా
కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానివ్వండి, లేదంటే మనం ఉదయాన్నే వాటర్లో తాగుతూ ఉంటాం కదా, లెమన్ వాటర్ తాగుతుంటాం, వాటిని నిమ్మ చెక్కలను కానీ ఇలా ఉంచేసేయండి. వెంటనే అనవసరం అని చెప్పేసి పడేయకండి. దీన్ని ఎలా ఉపయోగిద్దామంటే దానిపైన కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ట్యాప్స్ ఉంటాయి కదండి, ట్యాప్స్ కనుక కిచెన్లో కానివ్వండి సింక్ క్లీన్ చేస్తారని నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుళ్ళిపోయిన నిమ్మకాయలు, కొన్నిసార్లు మనకు కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా అనవసరం అని చెప్పేసి పడేయకుండా మన ఇంట్లో ప్రతి వస్తువుని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మిక్సీ పట్టేసండి, కొంచెం వాటర్ వేసి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టిన వచ్చిన దాన్ని మొత్తాన్ని వాటర్ వేసేసి బాగా ఒక 10 నిమిషాలు బాగా మరిగించేసేసేయండి. ఆ జ్యూస్ మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేసేయాలండి. ఆ 10 నిమిషాలు మరిగించిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా స్టెయిన్ చేసేసేయండి. దీనిలోని వెనిగర్ ఒక ఫుల్ స్పూన్ వేసేసేయండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 వేసానండి. మీరు పెద్ద స్పూన్ తోటి ఒకటైతే ఫుల్ వేసేసేయండి. దీన్ని కూడా బాగా కలిపేసేసేయండి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఒక బాటిల్ అయితే పోసేసుకోండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం గ్యాస్ స్టవ్ బ్యాక్ టైల్స్ అనేవి కొంచెం జిడ్డుగా ఉంటాయి కదండి, కిచెన్లో ఎక్కువ మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ బ్యాక్ టైల్స్ బాగా సూపర్గా క్లీన్ అయిపోతాయండి. దీన్ని కొంచెం అంటే కొంచెం ఒక కప్ అయితే తీసుకున్నానండి. ఇలాంటివి మనకి వుడ్ ఉంటేనే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు గరిటెలు వాడుతున్నారు కదా, ఈ ఊరికే బూజు పడుతూ ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేయకపోతే ఈ వాటర్లో వేసేసి వేడి నీళ్ళు వేసి ఒక కప్పు ఆ జ్యూస్ వేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. అండ్ నెక్స్ట్ మన గ్యాస్ స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మన వాష్ బేసిన్ని కానివ్వండి, షింకుని కానివ్వండి, నిమ్మకాయలు అలాగే బేకింగ్ సోడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి, నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. దీనిలోనే కొంచెం అయితే వాటర్ వేసేసుకోండి. ఇప్పటివరకు చూసి కూడా ఏదైనా ఒక్కటే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది కదండి, ఒకటి యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్ అండి. అండ్ దీనిలోనే కొంచెం మన హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ని కూడా కొంచెం అయితే వేసేసి ఒక 5 మినిట్స్ మరిగించండి. మరిగి చల్లారించిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఈ తొక్కలను అందరినీ తీసి పక్కన పెట్టేసండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటారే? ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, బాత్రూమ్ లోపల చిన్న చిన్న నుసులు పురుగులు ఉంటాయి కదా, అవి ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఆ పురుగులు ఎక్కువైపోతుంటాయి. అలాంటప్పుడు మీరు కనుక ఈ ఆనియన్ ఘాటు స్మెల్కి ఇలా బాత్రూమ్ నీట్గా క్లీన్ చేసేదారనుకోండి, ఆనియన్ ఘాటు స్మెల్కి ఆ చిన్న చిన్న నుసులు పురుగులు అనేవి రావండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పక్క పిన్నులు ఉంటాయి, ఎప్పుడైనా మనం హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ ఆ హెయిర్ స్టైల్ వేసుకున్న పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకుందాం అనుకునేటప్పటికి ఈ పక్క పిన్నులు సైడ్కి పెట్టేస్తాం, అదొక ఘాట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఆ ముక్కు వాసన రాకుండా ఉండాలి అని అంటే కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి పక్క పిన్నులు పక్కన పెట్టేసుకొని ఎన్ని రోజులైనా సరే మనకి ఆ ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇవేనండి ఈ రోజు టిప్స్ ట్రిక్స్. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే టిప్స్ అన్నింటిని ఒకసారి ట్రై చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ అందరూ మీ అందరూ హ్యాపీగా ఉండడం హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్